ప్రియులారా, మనకంటే తక్కువ వారి దగ్గర, మనకంటే లేని వారి దగ్గర మనం ఏం చేయకూడదు, డంబముగా ఉండకూడదు, రౌద్రైపోకూడదు, కోపంతో ఉండిపోకూడదు. కానీ ఉన్నవాడైనా లేనివాడి దగ్గర నువ్వు ఎలాగుండాలంటే ప్రభు ఏ మాదిరి అయితే చూపిస్తున్నాడు, దీనికి శాంతము గలవాడిగానే ఉండాలి. దేనికి స్తోత్రాలు లేదా? అప్పుడే వారిని ఏమంటారు, వారి దగ్గర నీకు మాకు సాక్ష్యం ఉంటుంది. నేను ఎంత కోపం పెట్టించానో, ఎన్ని బాధలు పెట్టించినప్పుడు, ఎంత విధుల మాటలు మాడినప్పటికీ నా మీద కోపపడలేదు, నన్ను ఏమాత్రము కూడా ద్వేషించలేదు, అంత దీర్ఘశాంతము, వాడు శ్రేష్ఠుడు, ఆమె శ్రేష్ఠురాలు. దేనికి స్తోత్రాలు లేదా? గొప్ప కృప ప్రభు మనందరి కలగ చేయను గాక. హల్లెలూయా. ఎవరయ్యా దీర్ఘశాంతము గలవారంటే శక్తి సంపన్నులై పాప విషయంలో క్షమించి కనికరించినట్టు వారే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. అది ఎవరై ఉన్నారంటే ప్రభు అయిన యేసు క్రీస్తు అయి ఉన్నారు. దేనికి స్తోత్రాలు లేక. రెండవది ఎవరు పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలి శ్రేష్ఠుని ఎవరిని అంటారో మనం చూస్తే పిల్లలు, రెండవది ఎవరు అంటారంటే పిల్లరా, విసర్జించని వారిని. ఎవరిని అంటారండి? విసర్జించని వారంటే తోసివేయలేనటువంటి వారిని, వెళ్ళిపో అని పలకలేనటువంటి వారిని. విసర్జించడం అంటే విడిచిపెట్టేయటం. ఈరోజు ప్రియులారా, మనం గమనించినట్లయితే ఎక్కువగా ఏం జరుగుతుంది, విసర్జిస్తున్నారు, విడిచిపెట్టేస్తున్నారు. ప్రేమించలేదని విడిచిపెట్టేస్తున్నారు కొంతమంది, ప్రేమించి విడిచిపెట్టేస్తున్నారు కొంతమంది, ధనం లేదని విడిచిపెట్టేస్తున్నారు, ఇది ఆరోగ్యం లేదని విడిచిపెట్టేస్తున్నారు, అనారోగ్యం బాగోలేదని చెప్పి విడిచిపెట్టేస్తున్నారు, ఇది బీదలు అని చెప్పి విడిచిపెట్టేస్తున్నారు, ఇది క్రైస్తవుడు అని చెప్పి విడిచిపెట్టేస్తున్నారు, ఇది బుద్ధి లేదని చెప్పి విడిచిపెట్టేస్తున్నారు, ఇది కోపిష్టి అని చెప్పి విడిచిపెట్టేస్తున్నాడు, ఇది జ్ఞానం లేదని చెప్పి విడిచిపెట్టేస్తున్నారు, ఇది బలహీనుడు అని చెప్పి విడిచిపెట్టేస్తున్నారు. కొంతమంది మంచివారు కూడా విడిచిపెట్టేస్తున్నారు. ఇతరులు వివాహం చేసుకున్నా విడిచిపెట్టేస్తున్నారు, చేసుకోకుండా విడిచిపెట్టేస్తున్నారు, వ్యాధి కలిగిన విడిచిపెట్టేస్తున్నారు, వృద్ధాప్యం నుండి అనారోగ్య పరిస్థితులున్న అనేక మంది విడిచిపెట్టేస్తున్నారు. కానీ వారు దీర్ఘశాంతం కలిగినటువంటి వారు కాదు, శ్రేష్ఠులు అంతకంతా కాదు. ప్రియులారా, ఎవరు దీర్ఘశాంతం గల శ్రేష్ఠ అంటే విసర్జించలేనటువంటి వారు. ఎవరండి? అనారోగ్యంలో కూడా ఇదిగో దగ్గర చేర్చుకున్నటువంటి వారే, బాధ ఉన్నప్పుడు దగ్గర చేర్చుకున్నట్టు వారినే, ఇదిగో వ్యాధిలో కూడా దగ్గరికి హక్కును చేర్చుకొని తనతో ప్రేమగా మాట్లాడినట్టు వాడు దీర్ఘశాంతము గలవాడు. ఇదిగో ఏమి లేనప్పటికీ కూడా, ఇదిగో కోల్పోయినప్పుడు కూడా, సరైన వస్త్రాలు లేనప్పుడు దగ్గర చేర్చుకొని మాట్లాడినట్టు వాడు దీర్ఘశాంతము గలవాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, తల్లిదండ్రులు కూడా పిల్లలు విడిచిపెట్టేస్తూ ఉన్నారు. చాలామంది మనం చూస్తూ ఉంటున్నాం. చాలామంది చూస్తూ ఉంటే అంతకుముందు కొన్ని చెప్పినట్టున్నాను. ఇతర తల్లిదండ్రుల్ని బైక్ మీద ఎక్కించుకున్నాడు, చిన్న బట్టల మూట కట్టించాడు, మూట వేరే ఇంటికి ఆడవి తీసుకెళ్ళి హైదరాబాద్లో నేను జరిగింది. మెయిన్ రోడ్లో కూర్చుని మళ్ళీ అతను చెప్పి విడిచి వెళ్ళిపోయారు. కాదు ఎక్కడికో తీసుకెళ్తున్నాను కదా, ఎక్కడ తీసుకెళ్తాననే సరే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ మధ్యలో దేవుడు మన సీసీ కెమెరాలు ఇచ్చాడు కదా, ఆ కెమెరాలో ఆ చేసినంతా కూడా కనబడింది. ఎన్నో ఇప్పుడు కూడా యూట్యూబ్లో, ఫేస్బుక్లో అవే కనబడుతూ ఉంటాయి. విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. విడిచి వెళ్ళేటువంటి దీర్ఘశాంతం కలిగినటువంటి వారు కానే కాదు. పిల్లలు విసర్జించకూడదు ఎవరిని కూడా. నువ్వెవరిని విసర్జించకూడదు. కోపగించుకునేటి వారిని విసర్జించకూడదు, ఆరోగ్యం లేనటువంటి వారిని విసర్జించకూడదు, లేదు అప్పులో కూరుకుని పని విసర్జించకూడదు, లేదు వ్యాధిలో కూరుకుని విసర్జించకూడదు, ఇది అనేకమైన సమస్యల్లో బాధపడుతున్న కూడా విసర్జించకూడదు, సమాధానం లేదు వాళ్ళతో మాట్లాడితే అని చెప్పి విసర్జించకూడదు. ఎవరు కూడా విసర్జించడానికి మనం అర్హులం కాదు. ఎందుకంటే పిల్లల ప్రభు చెప్తున్నాడు, నువ్వు దీర్ఘశాంతం కలిగి ఉండాలండి. దేనికి స్తోత్రాలు. అప్పుడే నువ్వు శ్రేష్ఠుగా ఉంటావు. కానీ ఈ రోజు పిల్లరా, ఇదిగో కాలు చేతులు బాగుండి ఏదో ఒక రోజు కాలు కానీ చేయగల బాగులేకపోతే ఏం చేస్తున్నారండి, వెళ్ళిపోతున్నారు. విషయంలో వెంచర్లు జరిగింది ఒక సంఘటన. భార్య భర్తల యాక్షన్ జరిగింది పిల్లరా. భర్త గెజిట్ ఆఫీసర్ అయితే భార్య కోమలోకి వెళ్ళిపోయింది. భర్త కోలుకున్నాడు,
భార్యకి ఇదిగో ఆ కోమల్స్ బయటికి తీసిన ఇంచుమించు పిల్లర 40-50 లక్షలు ఏం చేస్తుంటే తనకు పెట్టి తన కోమల్స్ బయటికి తీసుకొచ్చాడు. తన ఇల్లు అమ్ముకున్నాడు, ఉద్యోగం వదులుకున్నాడు, తర్వాత ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. తర్వాత భార్య అంది కదా, నేను కూడా పనిచేస్తున్నాను మీతో పాటు, ఇంత నా కోసం కష్టపడ్డారు కదండి, చేసి మంచిదని చెప్పి చేస్తే తర్వాత 1 సంవత్సరం పాటు భర్త మీద జాబ్ చేస్తున్నారు. పిల్లరా, నువ్వు తెచ్చే జీతం ఇంతది కూడా సరిపోవట్లేదు, అసలు నా కొరకు నువ్వేం చేస్తానని చెప్పి ఒక మాట మాట్లాడేసి నన్ను బాగా చూసుకున్న వాడి దగ్గర నేను వెళ్ళిపోతానని చెప్పి విడిచి వెళ్ళిపోయింది. ఎప్పటికీ సజీవులుగా బెంచుల దగ్గర ఉన్నారు, సజీవులుగానే ఉన్నారు ఇద్దరు కూడా. ఆ ఇద్దరు భార్య మాత్రం ఉంది, భర్త మాత్రం చనిపోయాడు. నాకెందుకు జీవితం అని చెప్పి నేనంత చేశాను అంటే విడిచి వెళ్ళిపోతున్నారు. కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు. ఏం లేదు, వాళ్ళు దీర్ఘశాంతము శ్రేష్ఠులు కాదు వాళ్ళు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట అంటూ ఉన్నాడు, చూడండి పిల్లరా, ఒక మాట అంటూ ఉన్నాడు. నెహెమీయా గ్రంథము 9:17 నెహెమీయా గ్రంథం 9:17 నెహెమీయా గ్రంథము 9:17 అండి, చదవండి. వారు విధేయులగుట కొరకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తన మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన తిరిగి వెళ్ళుటకు చాలండి. ఒక అధికారిని కోరుకున్నారంట. మనస్సు లేదంట నిలపడానికి. వాళ్ళకి ఏం చేశారండి? మనసు లేని వారు ఉన్నారు, చేసిన అద్భుతాలన్నీ మర్చిపోయారు. ఈరోజు కూడా పిల్లలకి ఎన్నో ప్రియులు వాళ్ళు తినక ఎంతగానో వాళ్ళు పోషించి పెద్ద ప్రయోజకులు చేస్తే ఈరోజు ఏం చేసి విసర్జిస్తూ ఉన్నారు, విడిచిపెట్టేస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథాలను మనం చూడొచ్చు. బైబిల్ గ్రంథాల ప్రియుల ఆఖరిని ప్రియుల ఐగుప్తు దేశంలో తీసుకొచ్చాడు అబ్రహాము. సారాయి తీసుకొచ్చి, అయ్యా నా గర్భం ధరించట్లేదే, నాకు పిల్లలు కానీ నీ ద్వారం పుడతారని చెప్పి కానీ ఆగరికి ఇచ్చి అబ్రహం ఇచ్చి పిల్లలుగా పుడతారని చెప్పిస్తే ఎప్పుడైతే గర్భం దాల్చిందో పిల్ల ఆగరు వెంటనే తన స్థితికి ఏన స్థితిగా చూసిందంట. వెంటనే అబ్రహం అంటాడు, ఇదిగో ఆగని చేతులు నెచ్చి బాధ పెట్టడం మొదలు పెట్టగానే ఆగరు విడిచి వెళ్ళిపోతుంది. ఎవరిని? అబ్రహామును కూడా, సారాను కూడా. రొట్టెలు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. దేవుని సన్నిధి విడిచిపెట్టి బల్లాలను చదువుతున్న వీళ్ళు విడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుడు తనతో మాట్లాడుతున్నా, ఆగరు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు? ఇదిగో సారా దగ్గరికి వెళ్ళి చేతి కింద అన్నికి మనికి ఉందని చెప్పి అంటాడు. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ నీ క్షేమము, ఆరోగ్యము, భద్రత లేదని చెప్పి. కానీ ఆ మాటకి లోబడి వెళ్ళింది ప్రియులారా. ఈరోజు యవనస్తులు కానీ యవనరాలు ఎవరు లోబడట్లా. ఎంత చెప్పినప్పటికీ కూడా విసర్జిస్తూనే ఉన్నారు, మాటలు విసర్జిస్తున్నారు. అంతేకాదు ప్రియులారా, బైబిల్ గ్రంథం చూడొచ్చు. ఇదిగో సొంత అన్నదమ్ములు, మంచివాడు, మంచి ప్రవర్తన కలిగి వారి మాట ఏం లేదని చెప్పి యోసేపుని ఏం చేశారండి? అన్నదమ్ములు ఐగుప్తు పరువు దగ్గర విడిచిపెట్టి సొంత అన్నదమ్ములు. ఈ రోజు లేరంటారు చాలా మంది. వాళ్ళు శ్రేష్ఠులా, కానీ ప్రజలల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు? నేను అంత గొప్పవాడు లేరు, అప్పుడు నేను బుద్ధిమంతులు లేరని చెప్పి వాళ్ళే ఎమ్మడేసుకొస్తా ఉంటారు. కానీ పిల్లలు దీర్ఘశాంతం శ్రేష్ఠులు కాదు, దీర్ఘశాంతము కలవారు కానే కాదు. మనం ఇంకా బైబిల్ గ్రంథాలు మనం చూడవచ్చు. లోతు అబ్రహాం అయితే అబ్రహాం లోతుని తీసుకొస్తూ ఉంటాడు. తీసుకొస్తున్నప్పుడు అబ్రహాన్ని ఏ విధంగా అయితే ఆశ్రయించి లోతుని కూడా అదే విధంగా ఆశ్రయించేస్తూ ఉంటాడు. ఆశ్రదించిస్తుంటే పిల్లరా, వారి నివాసాలు దేనికి సరిపోదంటే వారి సంపద అక్కడ సరిపోదు ఉండడానికి. లోతు అబ్రహాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటాడు. అబ్బో నా సంపద లాగేసుకుంటాడేమో మా పెద్దనాన్న. చాలా మంది ఏమీ లేనప్పుడు కలిసి 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 ఉంటారు. కొంచెం కలగానే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. గడిచిన రోజులన్నీ మర్చిపోతారు. ప్రభు అదే చెప్తున్నాడు, నేను చేసిన అద్భుతాలన్నీ కూడా మర్చిన మనసుకి వారు ఏమైపోయారు?
మనసును పెట్టలేదు. చేసిన అద్భుతాలను వారు మర్చిపోయారు. వారికి లేనప్పుడు ఇదిగో వారి 100 అనగా 50 అనగా లేదా 1000 అనగా 2000 అనగా 10,000 అనగా 1,00,000 సహాయం చేసి ఈ రోజు వారు ఏమయ్యారు? ఉన్నతమైన స్థితిలోకి వచ్చి వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టు వారు ఇక్కడ చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, బైబిల్ గ్రంథం ప్రభువైన యేసుక్రీస్తు వారు సంచరిస్తున్న దినాల్లో దెయ్యం పడుతూ ఉంటుంది ఒక కుమారుడికి. ఆవిడ రాళ్ళతో కొట్టుకుంటాడు, ఆ సంఖ్యలతో బంధించబడి ఎక్కడ సమాధులు విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడ విడిచి వెళ్ళిపోతారండి? సమాధులు విడిచి వెళ్ళిపోతారు. కానీ పిల్లరా, నా ప్రభు విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రాలు లేదా? అని విసర్జించే దేవుడు కాదు. మనం చదువుకున్న బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే పిల్లలు అక్కడే ఉంటుంది 9:17 వచనంలో కింద ఉంటుంది, చదవండి. 9:17 వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనగా తన మనసును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నేను క్షమించుటకు సిద్ధమైన దేవుడును దయాలత్వమును గలవాడును దీర్ఘ శాంతమును బహు కృప గలవాడు అయి బహు కృప గలవాడు ఉండి వారిని విసర్జింపలేదు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. బహు దీర్ఘ శాంతము గల దేవుడు ఈయన. దీర్ఘ శాంతము గలవాడు, కృప గల దేవుడు పిల్లరా. ఆయన మాత్రం విసర్జించారు. ఆయన అడిగిన వారు ఏది అడిగితే అది ఇస్తున్నాడు. కీర్తన గ్రంథం 106:15 వచనంలో, కీర్తన గ్రంథం 106:15 వచనం, చాలు. ఏం చేశారండి? వారు కోరింది వారికి ఇచ్చాడు ఆయన. అయినప్పటికీ విడిచి వెళ్ళిపోతున్నారు. వారు కోరినది వారికి ఇస్తుంది. ఈరోజు కూడా వాక్యం ఉంటున్నారు. మీరైనా మీ భర్తలు మీకు కోరించినప్పటికీ, లేదు మీ భార్యలు మీకు కోరించినప్పటికీ, లేదు మీ పిల్లలకి మీకు కోరించినప్పటికీ చేయకూడని పనులు ఏంటంటే విడిచి విసర్జించకూడదు. అది వ్యాధిగ్రస్తు ఉన్నట్టు వాడైనా, మరణ పడకలు ఉన్నట్టు వాడైనా, లేదా ఏ సమస్యతో బాధపడుతున్నప్పటికైనా, లేదా అప్పులు కూరుకున్నప్పటికైనా, లేదా దీనస్థితులు ఉన్నప్పుడు కూడా నువ్వు విడిచి వెళ్ళకూడదు. విడిచి వెళితే ప్రియులారా నువ్వు శ్రేష్ఠుగా ఉండలేవు. దీర్ఘశాంతం గలవాడు నువ్వు ఉండలేవు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు దీర్ఘశాంతం గల దేవుడు ఆయన. దేనికి స్తోత్రాలు లేదా? అని ఎవరిని విడిచిపెట్టలేదు. అందుకే మత్తయి సువార్త 12:12 వచనంలో ఏమంటాడంటే పిల్లరా, గొర్రె కంటే మనుషుడు శ్రేష్ఠుడు. ఏంటండి? గొర్రె కంటే మనుషుడు శ్రేష్ఠుడు. అందుకే మనిషిని విడిచిపెట్టకూడదు, విసర్జించకూడదు. ఎవరయ్యా దీర్ఘశాంతం గలవారు శ్రేష్ఠుడు ఎవరిని అంటారంటే, ఎవరైతే విసర్జించుకుంటూ ఉంటారో తన భార్యను కానీ, తన పిల్లలు కానీ, తన తల్లిదండ్రులు కానీ, తన బంధువులు కానీ, లోకములో ఎవరైనా దగ్గరికి అక్కడికి వచ్చినప్పుడు విసర్జించుకుంటూ ఉంటారో వారే దీర్ఘశాంతము గలవారు శ్రేష్ఠులై ఉన్నారు. దేనికి స్తోత్రాలు లేదా? హల్లెలూయా. ఈ లోకంలో మనం చూడొచ్చు పిల్లరా, ధనం కలిగినటువంటి వారికి ఎంతో మంది వచ్చారు. అయ్యా ఇది ధన సహాయం చేస్తారేమని, లేదా భోజన సహాయం చేస్తారు, ఆహార సహాయం చేస్తారు వచ్చారు. వారు చేశారు కానీ కొంతమందిని తిరస్కరించినటువంటి వారు కొంతమంది ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు పిల్లరా, వచ్చినట్టు వారు ధనవంతుడా, ఐశ్వర్యవంతుడా, లేదా ఏమి లేనివాడా, బీదవాడా, గుడ్డివాడా, మోగవాడా, చెవిటివాడా చూడలేదు పిల్లరా. తనకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన విసర్జించకుండా ఆయన ప్రియులారా కృప చూపిస్తూనే ఉన్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీవు నేను కూడా ఆ విధంగానే వచ్చాము. నేను కూడా లోకములో ప్రియులారా పాపములో ఉండిపోతున్న మనలు కూడా ఆయన దగ్గరికి ప్రభువా అని చెప్పి ఆయన దగ్గరికి వస్తే ప్రియులారా ఆయన తోసివేసుకోకంట ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరుచున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా గొర్రె కంటే మనుషుడు శ్రేష్ఠుడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే మనుషులు ఎవరిని కూడా మనం ఏం చేయకూడదండి? విసర్జించకూడదు. విసర్జించిన ఎడల మనం ఎవరి దగ్గర మనం ఉండలేము? ప్రభు దగ్గర మనం ఉండలేము. ఎందుకంటే ఆయన విసర్జించే దేవుడు కాదు, తోసివేసే దేవుడు కాదు. ఆయన నువ్వే స్థితిలో ఉన్నప్పటికీ, నువ్వే శ్రమలో ఉన్నప్పటికీ, ఏ బాధలు ఉన్నప్పటికీ ప్రభువా నాకు సహాయం చేయాలంటే ఆయన సహాయం చేసే దేవుడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన విడిచిపెట్టే
దేవుడు కాదు ప్రియులారా. మనం చూడగలుగుతాం బైబిల్ గ్రంథంలో ప్రియులారా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటే అయితే ప్రియులారా, ఆయనైతే మార్గ మధ్యలోనే వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతున్నాడండి, మార్గ మధ్యలో నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ప్రభు అని చెప్పి కూడా మాట్లాడలేదు. అయితే ఒక ఎదవరాలికి మాడే ఉన్నాడు. ఎవరండి? ఒక ఎదవరాలు, ఒక కుమారుడు, కుమారుడు చనిపోయాడు. అయితే ఆమె రోధిస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తుంటే ప్రభు ఆ ఏడుపును చూసి ఆమెను విసర్జించకంట ఆ పాడిని ముట్టగానే చనిపోయిన కుమారుడు లేచి వచ్చాడంట. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అంటే ప్రియులారా, ఆయన వైపు నువ్వు చూసిన, ఆయన నువ్వు ఆహ్వానించిన ఆ దేవుడే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని విసర్జింపడు. దేవునికి స్తోత్రాలు. ఎందుకు విసర్జింపడు అంటే ప్రియులారా, ఆయన శ్రేష్ఠుడు, దీర్ఘశాంతము గలవాడు. దేవునికి స్తోత్రాలు. ఆ గొప్ప కృపను మనకిచ్చాడు. మనం కూడా ఏం చేయాలి? దీర్ఘశాంతం గలవారు ఉండాలి. శ్రేష్ఠులుగా మనం కూడా ఉండాలంటే దీర్ఘశాంతం గల దేవుని అనుసరించాలి. ఏం చేయాలండి? అనుసరించి విసర్జించకుండా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మూడవదిగా మనం చూద్దాం ప్రియులారా. మూడవదిగా మనం చూస్తే ప్రియులారా, ఇంకా ఎవరు అయ్యా దీర్ఘశాంతం గలవారు అంటారు, శ్రేష్ఠుని ఎవరిని అంటారు మనం చూద్దాం. ఉంటే ప్రియులారా, ఎవరిని అంటారంటే మనం చదువుకున్నాం కదా మూలవాక్యము, సామెతల గ్రంథము 16:32 కింద ఉంటుంది ఒక మాట. గట్టిగా చదవమ్మా. పట్టణమును పట్టుకునే వారి కంటే తన మనసును స్వాధీనపరుచుకునే వాడే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 3వ గుణ లక్షణం ఏంటంటే ప్రియులారా, మనస్సును స్వాధీనపరుచుకోవాలి. ఏం పరుచుకోవాలండి? అదుపు చేసుకోవాలి. మనసుని అదుపు చేసుకోవాలంటే ఈరోజు ప్రియులారా ఊరికూరికినే ఎగిరి పడిపోతుంటారు. మనసును స్వాధీనపరచుకుని ఊరికూరికినే కోపాలు వచ్చేస్తుంటాయి. మనసును అణుచుకోలేకంట ఊరికూరికినే ఉగ్గులు అయిపోతూ ఉంటారు. మనసును అణుచుకోలేకంట ఊరికూరికినే నోటంట బూతులు వచ్చేస్తూ ఉంటాయి. మనసును అణుచుకోలేకంట ఊరికూరికినే ఇతరులు బాధ పెడతానే ఉంటారు. కానీ శ్రేష్ఠుడిగా ఉండాలంటే నువ్వు మనసును అణుచుకోవాలి. ఏం చేయాలండి? అణుచుకోవాలి. కోపాన్ని మనలో తీసివేయాలి. కోపాన్ని అణుచుకోవాలి, ద్వేషాన్ని అణుచుకోవాలి, ఉగ్రతను అణుచుకోవాలి. ఇవన్నీ అణుచుకుంటేనే శ్రేష్ఠులుగా ఉంటాము. మన మనసును మనము అణుచుకోవాలి ప్రియులారా. కానీ ఈరోజు అణుచుకోలేకపోతున్నాం. ఎక్కడ చూసినా సరే చిన్న చిన్న విషయాలకి ఏమైపోతూ ఉంటున్నామో తొట్టిల్లిపోతున్నాం. పైకి పరుగులు ఎడుతూ ఉన్నాం. కానీ చెప్తున్నాడు చూడండి, మనసును అణుచుకున్నవాడు, మనసును స్వాధీనపరుచుకున్నవాడే శ్రేష్ఠుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు చూస్తే ప్రియులారా, దేనిలో అణుచుకోవాలంటే ఈ లోకంలో కూడా మనం అణుచుకోవాలి. లోకాసులు పరిగెట్టకూడదు, లోకమైపు చూడకూడదు. ఎందుకంటే పేతురు చెప్తున్నట్టుగా మనం ఇదివరకు నేను ప్రజగా ఉండేవాడిని, దేవుని ప్రజ అయిన తర్వాత నేను కనికరింపబడ్డాను అంటే క్షమించబడ్డాయి, మన పాపాలు కడిగివేయబడ్డాయి. ప్రభు దీర్ఘశాంతం గలవాడు, శ్రేష్ఠుడు కాబట్టి ప్రియులారా ఆ పౌరుషత్వం మనకి కూడా ఏమవుద్ది? అద్భుతం ఉంటుంది, మనకు కూడా వస్తూ ఉంటుంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే ప్రియులారా ఇక్కడ చెప్తున్నారు, లోకాసులు మనం ఏం చేయాలి? చంపుకోవాలి, మనసును అణుచుకోవాలి. ఇక్కడ మనసును ఏం చేసుకున్నా అణుచుకోలేము. కొన్నిసార్లు కూడా మనం చిన్న చిన్న విషయాలు కూడా అణుచుకోలేము మనసుని. అబ్బా నేను 3 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటానండి, చర్చిలో తీర్మానం తీసుకుంటాం. ఒక్కరోజు మాత్రం వస్తూ ఉంటారు, 2 రోజు పక్కింటమ్మా ఎదురింటమ్మా చేపల కూర చక్కగా వస్తే అబ్బా ఈ రోజుకి రేపు నేను అణుచుకుంటాలే, ఈ రోజుకి మనసుని అణుచుకోలేని చెప్పేసి ఒక చేప ముక్క తినేస్తాం, లేదు బిర్యానీ తినేస్తాం. ఎందుకంటే మనసును అణుచుకోలేము. లేదు అయ్యే 3 రోజులు నేను కంపల్సరీ వస్తాను అనుకోండి, 2 రోజులు బాగానే వస్తాం, 3వ రోజు అమ్మ పనికి వెళ్తే వెళ్ళకపోతే మరి బాగోదు అని చెప్పి మనసును అణుచుకోలేక పని వైపే పరిగెడతాం. 2 రోజులు మౌనంగా ప్రార్థన చేస్తుంటే ఎవరేం మాట్లాడినప్పటికీ, ఎన్ని దూషించినప్పటికీ కూడా మనసును అణుచుకుంటూ ఉంటాం. ఒక్కరోజు ప్రార్థన అయిపోద్ది కదని చెప్పి అనుకుంటూ ఉంటాము. ఈలోపు ఏదో చిన్నగా ఆడిన మాటే 10 సార్లు మాట్లాడుతూ ఉంటున్నారు, నేను మౌనంగా ఉంటాను ఇలా మాట్లాడుతానని చెప్పి ఏమైపోతాయన్నే మనసుని అణుచుకోలేదు, చేయి చార్చేసుకుంటాం. కానీ శ్రేష్ఠురాలుగానే ఉండాలి,
శ్రేష్ఠుడిగాను ఉండాలంటే మనసుని స్వాధీనపరచుకోవాలి, అలుసుకోవాలి. దేనికి స్తోత్రాలు చేద్దాం. అందుకే చూసినట్లయితే పిల్లరా 2వ పేతురు పత్రిక 3:17 2 పేతురు పత్రిక 3:17 పెనుగాలి కొట్టుకొని పోవు. గట్టిగా చదవండి. ఎవరు చదివి అసలు ఎవరు కూడా గట్టి చదవట్లేదు, అన్నాలు తినట్లేదు అని చెప్పి. మీరు నీళ్ళు లేని బావులను పెనుగాలి కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. మీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై 2 పేతురు పత్రిక 3:17 2 పేతురు పత్రిక 3:17 ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక ఏంటి చెప్తున్నాడు? మళ్ళీ చదవండి ఒకసారి, మళ్ళీ చదవండి. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధులు తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచిపోకుండా కాచుకొని ఉండు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీకు కలిగిన స్థిర మనసును ఏం చేయాలంటండి? తొలగిపోకుండా కాచుకొని ఉండాలి. మీకు కలిగిన స్థిర మనసు అంటే మనసును అణుచుకోలేకుండా తప్పిపోతూ ఉన్నారు. ఇదిగో మనసు ఎక్కడ చేజార్చుకుంటున్నారు. కాబట్టి మీకు కలిగిన స్థిర మనసు ఏముంటుంది? ప్రభు మీదే. ఎవరి మీద అండి? ప్రభు మీద ఉండాలి. లోకాశల మీద కాదు, లోకములో ఉన్న ప్రతి మీద కాదు, కానీ దేని మీద ఉండాలంటే పిల్లారా? ప్రభు మీద ఉండాలి. ఎందుకంటే పిల్లారా ఇంకొక మాటలు ఏమని ఉంటుందంటే, మనం చూస్తే కొలసలు రాసిన పత్రిక 3:2 ఏంటంటే పైన వాటిని కింద ఉన్న వాటి వైపు చూడకూడదు. ఏంటంటే పైన నాటి కింద వైపు చూడదు. దేని వైపు చూడాలైతే పర సంబంధం వైపే చూడాలి. పైన వాటి ఏమిటి? పైన పరద సంబంధం కాదు. పైన ఇంకా కొన్ని ఉన్నాయి. ఏమున్నాయి? పైకి వెళ్తూ ఉంటాయి కొన్ని ర్యాకెట్లని, విమానాలని, పైకి కొన్ని వెళ్తూ ఉంటాయి, పక్షులు వెళ్తూ ఉంటాయి. వాటి వైపు కాదు నువ్వు చూసాల్సింది, పర సంబంధం వాటి వైపు నువ్వు చూడాలి. దేనికి స్తోత్రాలు. ఆ పర సంబంధాన్ని నువ్వు చూసేది నీ మనసు స్థిరపరచుకోవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. అయితే ఏం చేయాలి? మనసుని స్థిరపరచుకోలేకపోతున్నారు. అందుకే రోమపత్రికలో అపోస్తలుడు పౌలు గారు అంటారు, 2:5-6 చూడండి. రోమపత్రిక అపోస్తలుడు పౌలు గారు అంటారు, ఒక మాట చెప్తూ ఉంటారు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంచురు. శరీరమనుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైన. దేనికి స్తోత్రాలు. హల్లెలూయా. అందుకే పిల్లలు ఎందుకు మనసును స్వాధీనపరచుకోవాలి, ఎందుకు మనసును అణుచుకోవాలంటే పిల్లరా అది ఏమైందంటే పిల్లరా అది జీవమై ఉన్నది, అది పరసంబంధమైనది, అది సమాధానము కలిగి ఉన్నది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రియులారా ఆయన ఏమైనా పరసంబంధమైన వ్యక్తి కాబట్టి ఈ లోకములకు శరీరధారికి వచ్చాడు, నీలాగా నాలాగా వచ్చాడు. ఆయన మనస్సు ప్రియులారా ఇదిగో రావటంలోని ప్రియులారా 40 దినాలు ఉపవాస ప్రార్థన తర్వాత అపవాది వచ్చి అంటా ఉంటాడు కదా, తీసుకెళ్ళిపోతాడు. ఒక ఎత్తైన పర్వతమే తీసుకెళ్ళిపోయి ఈ లోక రాజ్య భోగాలన్నీ చూపిస్తూ ఉంటాడు. ఈ లోక ప్రపంచమంతా ఒక్క క్షణంలో చూపిస్తూ ఉంటాడు. నాకు సాష్టాంగ పడితే ఈ లోక రాజ్యం మీదకి అధికారులు నీవు అంటాడు. కానీ ప్రభు మనసును ఏం చేసుకున్నాడు? స్వాధీనపరుచుకున్నాడు, స్థిరంగా ఉంచుకున్నాడు. పిల్లరా ఆ మనసును అణుచుకున్నాడు, కానీ ఈ లోక రాజ్యం అయిపోయింది చూడలేదు. ఏమేమి చూడలేదండి? ఈ లోక రాజ్యం ఏమి చూడలేదు, పరసంబంధమైన కోసం చూశాడు. పరసంబంధం వాటిని స్థిరంగా ఉంచుకున్నాడు. అంతేకాదు కానీ పిల్లారా ఈ లోకములో కూడా పిల్లారా ఆయన సంచరిస్తున్నప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణాలు కనబడి, అందమైన స్త్రీలు కనబడ్డారు, అందమైన ఆహారం కనబడ్డాడు శరీరానికి, అలాగని వస్త్రాలు కనబడి, అయినప్పటికీ
ప్రభువు దేని మీద కూడా మనసు ఉంచలేదు, అణుచుకున్నాడు, స్వాధీనపరుచుకున్నాడు ప్రియులారా. అంతేకాదు తన మనసు ప్రియులారా, ఇదిగో నీ కొరకు నా కొరకు శరీరానికి వచ్చే రక్తాన్ని చిందించి ఇదిగో పాపం నుంచి విముక్తి చేయాలని చెప్పి వస్తే ఆయన్ని చాలా మంది ఏళన చేశారు. ఏం చేశారండి? ఏళన చేసినప్పుడు తన మనసును అణుచుకున్నాడు. ఏళన చేస్తున్నప్పుడు ఎగతాళి చేశారు, మనసును అణుచుకున్నాడు. కొంతమంది దుర్మాటలు మాట్లాడారు, మనసును అణుచుకున్నాడు. అంతేకాని ఇంక కొంతమంది ఎక్కువగా చేశారు. ఏంటంటే పిల్లరా, కొట్టారు, తన్నారు. నోటి మీద మూసినప్పుడే కూడా తన మనసును అణుచుకున్నాడు పిల్లరా. నోరు మెదపలేదు ఆయన. నీ కొరకు నాకు ఒకటి దగ్గర 40 కొండ దెబ్బలు, ఇదిగో పిల్లరా శరీరం ఎలా దురించుకుని 4 సార్లు వల్ల దురించుకున్నాడు. ఒక్కొక్క దెబ్బ కొడుతూ ఉంటుంటే పిల్లరా శరీరం మనసు అణుచుకున్నాడు. ఈరోజు నేను కూడా అలా అణుచుకోగలుగుతున్నామా లేదా? అణుచుకుంటేనే ప్రియులారా ఇదిగో పరలోక రాజ్యంలో శ్రేష్ఠులుగా ఉంటాము, దీర్ఘ శాంతం గలవారుగా ఉంటాము. అణుచుకోలేకంటే నువ్వేం చేసుకుంటున్నావు అంటే నీ కుటుంబాన్ని నువ్వు తగలబెట్టేసుకుంటున్నావు, నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు, ఇదిగో నీ బంధువులు పాడు దూరం చేసుకుంటా ఉన్నావు, నీ యొక్క ఇదిగో జీవితాన్ని కూడా చిన్నాభిన్నం చేసుకుంటూ ఉన్నారు ఈరోజు చాలా మంది. ఎందుకంటే మనసుని అణుచుకోలేకంట ఈరోజు 199% ప్రియులారా, 180% మంది కుటుంబాలు విడిపోతూ ఉన్నారు. ఎందుకంటే మనసును అణుచుకోలేకంట. చిన్న మనస్పర్ధాలే, చిన్న గొడవలే. అవన్నీ కూడా ఏంటయ్యా గొడవలు అంటే కోర్టు దగ్గరికి వెళ్తుంటే పిల్లలు ఏమీ కనబట్టలేదు. వాళ్ళు చిన్న మనస్పర్ధాలు మనసును అణుచుకోకుండా దూరం అయిపోతూ ఉన్నారు. పిల్లల్ని అనాథలుగా మార్చారు. పిల్లలు కూడా ఏమైపోతారంటే పిల్లలు తల్లిదండ్రులు భయం లేక, మంచి నడవడ లేక, వారికి మంచి ఒక భవిష్యత్తు లేకంటే వాళ్ళు కూడా ఏమైపోతున్నారంటే మనసును అణుచుకోలేక, శరీరాన్ని అణుచుకోలేక పిల్లరా లోకరీత్యా లోకంలో తిరుగుతూ చెడు అలవాట్లకు తిరుగుతున్నారు. సినిమాలకని, మత్తు పదార్థాలకని, ప్యాకెట్లకని, చూడడానికని ఇష్టానుసారంగా తిరుగుతూ ఎవరి జీవితంలో ఎవరి ప్రాయాన్ని పిల్లరా పాడు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మనసును అణుచుకోలేక, మనసుని స్వాధీనపరుచుకోలేక. కానీ పిల్లరా ప్రభువు యేసుక్రీస్తు చెప్తున్నాడు జ్ఞానేశ్వరుమని, పరాక్రమశాలి కంటే దీర్ఘ శాంతము గలవాడే శ్రేష్ఠుడు. ఆ శ్రేష్ఠుడిగా ఉండాలంటే ప్రియులారా నీలో నాలో ఏముండాలంటే, ఏ గుణ లక్షణాలు ఉండాలంటే మనసును అణుచుకుంటూ ఉండాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ మనసును అణుచుకోలేకంటే ప్రియులారా ఎక్కడికక్కడ అభ్యంతరాలు, ఎక్కడికక్కడే కొట్లాట్లు, ఎక్కడెక్కడే మనస్పర్ధలు, ఎక్కడికక్కడే అసమాధాన పరిస్థితులు ఉంటారు. కానీ మనసుని ఈరోజు ఏం చేయాలి? అణుచుకుంటారు. ప్రభువు అణుచుకున్నాడు పిల్లారా. ఆయన నోరు తెరవలేదు ఆయన మౌనంగా. నోరు తెరవలేదా ప్రేమ, బదులు పలకలేదా ప్రేమ, నోరు తెరవలేదా ప్రేమ, బదులు పలకలేదా ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ చనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామణిని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామణిని దయగల పాత్ర. పాపాత్మల పరణాలెన్నో నాట్యమాడినాయి, నడివీధిలో నడిపాయి, నాట్యమాడినాయి, నడివీధిలో నడిపాయి. నోరు తెరవలేదా ప్రేమ, బదులు
కోసమే, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఇది జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయ దయగల పాత్ర. I know that వెనక నుండి తన్నారు, ముందుకొచ్చి నేనేనా తల్లింది, ఎవరు తన్నారో చెప్పు అని చెప్పి అలా చేసినట్టు వారు కొంతమంది ప్రియులు. పాలుగారే దేశము పిల్లలు, అతి సుందరుడు ఆయన, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. అతని మీద పిల్లలు ఎన్నో పాపాత్మైన కురడాలు, దాంట్లో నీ కురడ నా కురడ కూడా ఉందేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇంకా నువ్వు ఇంకా శిక్షిస్తున్నావేమో, ఇంకా ఆయన పడుతున్నావేమో, నీ మనసును అనుకోవచ్చుకంట. ఇదిగో నీ కుటుంబ వ్యాధుల చేత, సమస్యల చేత, ప్రభుని ఇంకా కొడా చేత నువ్వు హతమారుస్తున్నావేమో. నీ మనసును స్వాధీనపరచుకోగలుగుతున్నావా? నువ్వు స్వాధీనపరచుకునేటప్పుడల్లా నీ మనసును అనుకోలేనప్పుడల్లా ప్రభుని ఒక కొడ చేత నువ్వు కూడా కొడుతున్నావేంటే. ప్రభు ప్రియ నోరే తెరవాలి, బదులు కూడా పలకలేదు. ఎవరి కోసం ఇది? ఇది మన కోసము కాదా? మన బిడ్డల కోసము కాదా? ఇది సర్వ సమాజం కొరకు కాదా? ఇది ఇలాంటి త్యాగం ఎవరు చేయగలుగుతుంటారు? ఇలా ప్రాణం ఎవరు పెట్టగలుగుతుంటారు? ఇదిగో కొట్టినంటి వారు తెలిసినప్పటికీ మౌనంగా ఎవరు ఉండగలుగుతుంటారు? ఈరోజు నువ్వు అనుకోగలుగుతున్నావు నీ మనసుని. నువ్వు అనుకోగలిగితే నువ్వు శ్రేష్ఠురాలివే. నువ్వు మనసును అనుకుంటే నువ్వు శ్రేష్ఠుడివే. బదులు పలకలేదు నా ప్రభు ప్రేమ, బదులు పలకలేదా ఈ ప్రేమ, నోరు తెరవలేదా ఈ ప్రేమ, బదులు పలకలేదా ఈ ప్రేమ, నోరు తెరవలేదా ఈ ప్రేమ. పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలెన్నో, నాట్యమాడినాయి నడువీధిలో నిలిపాయి, నాట్యమాడినాయి నడువీధిలో నిలిపాయి. ఈరోజు నీ మనస్సును వలుచుకోలేకపోతే నడువీధులు నువ్వు నిలబడతావు. కానీ ప్రభు నిలిచింది నీ కొరకు, నా కొరకు ప్రియులారా. కానీ నువ్వు నిలిచింది ఎవరి కొరకు? నీ కుటుంబం కొరకు నువ్వు నిలబడుతున్నావా? కాదు. నీ మనసును అనుకోకంటే నడివిధిలో నవ్వుల పాలైపోతున్నావు. నీ జీవితం చిన్నాభిన్నం అయిపోతుంది, నీ కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది. ఎందుకంటే నీ మనసుని స్వాధీనం పంచుకోలేకపోతున్నావు. ఎందుకంటే ప్రభువు నువ్వు ప్రేమించలేకపోతున్నావు. దీనికి శాంతంగా దేవుడి దగ్గర నువ్వు ఉండలేకపోతున్నావు. ఆయన ప్రియులారా, దావీదు అంటాడు ఒక మాట. ఆయన దావీదు భక్తుడైన దావీదు అంటాడు, 106వ కీర్తన ప్రియుల దావీదు ఒక మాట అంటాడు. చూడండి, 103వ కీర్తన 8వ వచనంలో అంటాడు, యెహోవా నా దేవా, నువ్వు దయదాక్షిణ్యపూర్ణుడు, నువ్వు దీర్ఘశాంతముడు, నువ్వు బహుకృపగలవాడివి. చదవండి, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు. ప్రియులారా, నీ మీద నా మీద ఎల్లకాలము మన పాపముల చేత ఆయన కొరడాలు జులిపిస్తున్నప్పటికీ, మన మనసు అణుచుకోలేనప్పటికీ ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు, దయ చూపుతున్నాడు. ఆయన ఎందుకంటే దీర్ఘశాంతుడు, ఆయన కృప సమృద్ధి గలవాడు. అడిగినప్పుడు నీకు సమృద్ధిలోకి నడిపిస్తున్నాడు. నిన్ను ఎక్కడ కూడా పాదము తొట్టినివ్వట్లేదు. నీ ఆరోగ్య పరిస్థితులు అవ్వచ్చు, నీ కుటుంబ పరిస్థితులు, నీ ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు. కానీ ప్రభు నీకు సమృద్ధిని కలగజేస్తూ దీర్ఘశాంతిని అనుగ్రహించినప్పటికీ, దీర్ఘశాంతుడు నీకు తోడి ఉన్నప్పటికీ నీ మనసును వలుచుకోలేకపోతావు, స్వాధీనపరచుకోలేకపోయి నీ కుటుంబాన్ని చిన్నతనం చేసుకుంటున్నావేమో, నీ కుటుంబం పాడు చేసుకుంటున్నావేమో, నీ జీవితాన్ని నువ్వు చెరిపేసుకుంటున్నావేమో. జ్ఞాపకం చేసుకుని తల వంచని అందరూ ప్రార్థనలో ఉందాం. ప్రార్థన చేద్దాం, అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా మనసుని నడుచుకోలేకపోతున్నానయ్యా. ఎవరి కాళ్ళు ప్రార్థించాలి. నా మనసుని స్వాధీనపరచుకోలేకపోతున్నానయ్యా. అయ్యా, నా మనసు నడుచుకుని కృప నాకు దయచేయి.
అయ్యా నా మనసును స్వాధీనపరుచుకుని కృప నాకు దయచేయండి. నా మనసును అణుచుకోలేక చిన్న చిన్న మాటలకి నాయన అయ్యా నేను నవ్వులిపోలైపోతున్నాను. చిన్న చిన్న మనసు పదార్థులకు ప్రభా నా కుటుంబంలో సమాధానం ఉండట్లేదయ్యా. అయ్యా నువ్వు దయా దాక్షిణ్య పూర్ణుడు నాయన నాకు దయ చూపించినప్పటికీ అయ్యా నువ్వు దీర్ఘశాంతుడివి అయ్యా నా మీద కృప సమృద్ధిగా నువ్వు ఉంచినప్పటికీ నాయన నా మనసు నడుచుకోలేకపోతున్నాను. అయ్యా ఈ ఆదివారం నాయన నా మనసు నడుచుకునే శక్తి నాకు దయచేసి అయ్యా నా మనసు నన్ను స్వాధీనపరుచుకునే కృప నాకు దయచేసి. అలుసుకోలేక నాయన ఎన్నో అవరోధాలు, ఎన్నో ఆటపోటు, ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రళయాలు నాయన. నా కుటుంబం నాకు భయం వేస్తుంది నాయన. నా జీవితంలో చిరిమేస్తుంది నాయన. ప్రభువా నా మనసు అలుసుకొని కృప నా కలిగి ఎవరికాలు కనీరు కాదు కొద్ది నిమిషాలు. అంతేకాదు ప్రభు అయ్యా నేను విసర్జిస్తున్నాను, మీరైతే నన్ను విసర్జించలేదు. నా బిడ్డలు విసర్జిస్తున్నాను, తల్లిదండ్రులు విసర్జిస్తున్నాను, నా భర్తను విసర్జిస్తున్నాను, నా భార్యను విసర్జిస్తున్నాను, అయ్యా నా రక్తములు విసర్జించేస్తున్నాను. నేను విడిచిపెట్టేస్తున్నాను ప్రభు. నువ్వు విడిచిపెట్టలేదు అయినప్పటికీ నన్ను అయ్యా అయ్యా నన్ను క్షమించు. నేను ఎవరిని విడిచిపెట్టేస్తున్నానేమో, నా మనసు నడుచుకోవట్లేకపోతున్నానేమో అయ్యా దయచేసి నన్ను క్షమించు. అయ్యా ఈ రాత్రి కాదు నాన్న, ఈ పగం నాయన నన్ను జ్ఞాపకం తీసుకుంది. ఈ పునరుద్ధారణ రోజు నాయన నువ్వు శక్తి సంపన్నుడై ఉండి మా పాపములు క్షమించి కనికరించావు నాయన. నువ్వు శ్రేష్ఠుడివి, నువ్వు దీర్ఘశాంతం గలవాడు నాయన. ఆ కృపను మాకు ఇచ్చినప్పటికీ నాయన నీ దీర్ఘశాంతంలో మేము ఉండలేక నాయన అయ్యా మమ్మల్ని విసర్జించలేనప్పటికీ, మా మీద అనేక అద్భుత కార్యాలు చేసినప్పటికీ అయ్యా మీ కోరిందల్లా మాకు ఇచ్చినప్పటికీ నాయన నేను విసర్జిస్తున్నా. మేము దయచేసి క్షమించు, దయచేసి క్షమించు. అంతేకాదు మా మనసును అణుచుకుని కృప మాకు దయచేయండి. మా మనసుని మా స్వాధీనపరుచుకుని కృప మాకు అనుగ్రహించు. అయ్యా మా మనసుని మేము అణుచుకోలేక అయ్యా పాపం ఆయన మా మీద వేలుబడి చేస్తుంది, దోషం మమ్మల్ని వేలుబడి చేస్తుంది, అయ్యా శాపం మా మీద వేలుబడి చేస్తుంది. మా మనసును స్వాధీనపరుచుకుని కృప మాకు అనుగ్రహించు. అయ్యా నీకు స్తోత్రం పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. యేసు నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రములు, 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 స్తోత్రం. ఎవరికాలు ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు ఎవరికాలు మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. నీకే స్తోత్రం ప్రవేశయా, నీకే స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం 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 నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే స్తుతి, స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా కృప నాకు దయచేయండి అయ్యా. నా మనసు నడుచుకోలేకపోతున్నాను అయ్యా, నడుచుకునే శక్తిని నాకు దయచేయండి. యేసు నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఎవరికాలు ప్రార్థించాలి. కొద్ది నిమిషాలు ఎవరికాలు ప్రార్థించాలి. నోరు తెరవలేదా ప్రేమ, బదులు పలకలేదా ప్రేమ. ఎవరు పాడద్దు, అందరూ కూడా ప్రార్థనలో ఉండాలి. నోరు తెరవలేదా ప్రేమ, బదులు పలకలేదా ప్రేమ. ఇది ఎవరి కోసమా, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయిని దయగల పాత్ర. వెనక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. వెనక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. గేలి చేసినారు, పరియాసమాడినారు, గేలి చేసినారు, పరియాసమాడినారు. నోరు తెరవలేదా ప్రేమ, బదులు పలకలేదా ప్రేమ. నీ వెనక నిండే నీ మీద అనేకమైన సాడి చెప్తారు. నీ వెనక
వెనక్కి నీ మీద అనేకమైన మాటలు మాట్లాడతారు, కానీ నీ ముందు వచ్చి వాళ్ళు ఎవరన్నారని చెప్పి నిన్నే అడుగుతూ ఉంటారు. అది ఎవరై ఉన్నది నీకు తెలుసు, కానీ దానివల్ల నువ్వేమైపోతున్నావు, నోరు మనసును అణుచుకోలేక ఏళనగా చేయబడుతున్నావు. అయ్యా, నా మనసును అణుచుకుని కృపను దయచేయి, నా మనసు నేను స్వాధీనపరుచుకుని కృప దయచేయి. అయ్యా, స్థిరముగా నా మనసు నిలబడే శక్తి నాకు దయచేయి. యేసయ్యా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థనలో ఉందాం. అందరూ కూడా ప్రార్థనలో ఉందాము. పద్మ గారు ప్రార్థన చేస్తారు, ప్రార్థనలో ఉందాము. అలాగే ప్రార్థనలో ఉందాం. ప్రతి ఒక్కరు ప్రార్థించారు. అలా కార్యక్రమం ఉంది కాబట్టి ప్రార్థించారు. చెప్పు వాక్యం అందరూ నీరుగట్టి కలిపేది ప్రార్థించారు. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, దయగల రాజా తండ్రి, నీ ఘననామానికి కోట్లాది స్తుతులు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు నైనా. అయ్యా, గడిచిన కాలం అంతా మీ సజీవ రెక్కల కింద భద్రపరిచి క్షేమాన్ని దయచేసిన దేవానికి వందనాలు స్తోత్రాలు నైనా. అయ్యా, గత 5 నెలలు కూడా ప్రభా నీ కృపా కనికరం కింద మమ్మల్ని భద్రపరిచినైనా, 6వ నెలలో అడుగుపెట్టిన విధానం కొరకై నీకు వందనాలు స్తోత్రాలు నైనా. అయ్యా, ఈ నెలలో మొదటి పునరుద్ధాన జన్మ తండ్రి నీ సన్నిధానంలో నిలబడినానైనా. మా అందరితో నువ్వు మాట్లాడావు ప్రభా, నీకు స్తోత్రాలు నైనా. అయ్యా, లేఖనాల ద్వారా మాట్లాడే ప్రభా, అయ్యా నువ్వేంటో నిరూపించి ప్రభా మేము ఎట్టి రీతిగా ఉండాలో తెలియపరిచిన గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రాలు నైనా. అయ్యా, పరాక్రమశాలి కంటే కూడా ప్రభా దీర్ఘ శాంతం కలవాడు శ్రేష్ఠులను తెలియపరిచావునైనా. అయ్యా, నిజమే ప్రభా, నీలాంటి గొప్ప దేవుడి లోకములు ఎవరున్నారు ప్రభా. అయ్యా, శక్తి సంపన్నుడు అయి ఉన్నప్పటికీ కూడా ప్రభా, అయ్యా మా పాపమును క్షమించి మమ్మల్ని కనికరించిన గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రాలు నైనా. అయ్యా, కనికరించే మనసు ఈ లోకములు ఎవ్వరికి ఉంది ప్రభా, ఆదరించే మనసు ఈ లోకములు ఎవ్వరికి లేదు ప్రభా, నీ స్తోత్రాలు నైనా. అయ్యా, నువ్వు మాత్రమే దీర్ఘ శాంత గల దేవుడు తండ్రి, నీకు వందనాలు నైనా. అయ్యా, నిన్ను అనుసరించి నడుస్తున్నప్పటికీ కూడా ప్రభా, అయ్యా మా హృదయాలు క్షమించే మనసు లేకుండా పోతుంది ప్రభా, నీకు వందనాలు నైనా. అయ్యా, నీకు మాదిరిగా జీవించే కృపను దయచేయమని వెళుతున్నాం నైనా. అయ్యా, నిత్యము వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ప్రభా, అయ్యా క్షమించే మనసు లేకుండా ఏమో ప్రభా, నీకు వందనాలు నైనా. అయ్యా, క్షమించే మనసు కలిపి నీ బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టమని వేడుకుంటున్నాము నైనా. యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నైనా. అయ్యా, విసర్జింపబడిన వాళ్ళనైనా అయ్యా శ్రేష్ఠులని చెప్తున్నావు ప్రభా, నీకు వందనాలు నైనా. అయ్యా, ఎవరిని కూడా విడిచిపెట్టుదని చెప్తున్నావు ప్రభా, నీకు వందనాలు నైనా. అయ్యా, ఈ లోకములో జీవిస్తున్నాము నైనా. అయ్యా, తల్లిదండ్రులు బిడ్డలు విడిచేస్తున్నాను నైనా. అయ్యా, బిడ్డలు తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తున్నారు ప్రభా, నీకు వందనాలు. అయ్యా, ఒకరికొకరు సమాధానం లేకుండా జీవిస్తున్నాము నైనా. అయ్యా, బిడ్డలు పట్టుదల తల్లిదండ్రులు ఎంతగానో వేధించబడేవాళ్ళు నైనా. అయ్యా, నువ్వు దేవుడు నైనా. అయ్యా, తల్లి విడిచిన తండ్రి విడిచిన నేను విడవను ఎడబాయనని చెప్తున్న గొప్ప దేవా నీకు వందనాలు నైనా. అయ్యా, ఈ లోకములో మేము జీవిస్తున్నాము నైనా. అయ్యా, నీకు ఆత్మానుసారంగా మేము నడవలేకపోతున్నాము నైనా. అయ్యా, మా ఇష్టానుసారంగా జీవిస్తున్నామేమో నైనా. అయ్యా, సమాధానం లేని జీవితాలు మేము గడుపుతున్నామేమో నైనా. అయ్యా, వాక్యం ద్వారా విడిచిపెట్టద్దని హెచ్చరిస్తున్నావు ప్రభా, నీకు వందనాలు నైనా. అయ్యా, మా బ్రతుకు దినములో ప్రభా ఎవరిని కూడా విడిచిపెట్టకుండా ప్రభా అర్థం చేసుకునే కృపను దయచేయమని వేడుకుంటున్నాము నైనా. నీ స్తోత్రాలు నైనా. అయ్యా, నీలాంటి దేవుడు కలిగి ఉన్న మేము నైనా ఎంతో గొప్పలు నైనా, నీకు వందనాలు. ఎంతో ధన్యులు నైనా, నీ స్తోత్రాలు నైనా. అయ్యా, నీ లేఖనాలు పలికడంలో తీసుకున్నప్పటికీ కూడా ప్రభా, అయ్యా మా హృదయాలు మార్పుకుండా ఉన్నాయేమో నైనా. అయ్యా, మమ్మల్ని హెచ్చరిస్తున్నప్పటికీ కూడా నైనా, అయ్యా నీ హెచ్చరిక వాక్యం మేము తీసుకోలేకపోతున్నామేమో నైనా. అయ్యా, మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాము నైనా. అయ్యా, నీకు మాదిరిగా జీవించే కృపను నైనా. అయ్యా, మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి, నీ స్తోత్రాలు నైనా. అయ్యా, మనసును స్వాధీనపరుచుకున్న వాడు శ్రేష్ఠుడు అంటున్నావు నైనా. నిజమే ప్రభా. అయ్యా, లోకానుసారంగా జీవించిన మనసునైనా అయ్యా మరణానికి దారి తీస్తుందని చెప్పినప్పటికీ కూడా ప్రభా, అయ్యా లోకానుసారంగానైనా అయ్యా మా మనసును స్వాధీనం పెట్టుకోలేకుండా మేము జీవిస్తున్నామేమోనైనా. అయ్యా, వాక్యం ద్వారా హెచ్చరించవునైనా. అయ్యా, మనసును స్వాధీనపరచుకోనైనా ఆత్మానుసారంగా జీవించినాడు జీవ మార్గానికైనా అయ్యా సమాధానము కలిగి ఉంటావన్నైనా. అయ్యా, లేఖనా ద్వారా చెప్పావు ప్రభా, నీకు వందనాలు నైనా. అయ్యా, ఈ లోకములో నైనా లోకాసులు గతించిపోతే చెప్పుతున్నప్పటికీ నైనా అయ్యా నీ హెచ్చరిక మాటలు
తీసుకోలేక లోకాశలతోనూ ఉంటున్నామేమో నాయన. అయ్యా అది మరణానికి సంభవిస్తుందని అయ్యా లేఖనాల ద్వారా తెలియపరిచిన గొప్ప దేవా నీకు వందనాలు నాయన. అయ్యా మా మనసును స్వాధీనపరుచుకునే కృపను దయచేయండి నాయన. అయ్యా ఎవరిని ఒప్పించకుండా ప్రభు అయ్యా క్షమించే మనసును మాకు దయచేయండి నాయన. అయ్యా ఆదరణ కలిగి ఎవరైనా వస్తే ఆదరించే కృపలు నాయన. అయ్యా మాకు దయచేయమని పెట్టుకుంటున్నాం ప్రభు నీకు వందనాలు నాయన. అయ్యా లేఖనాల ద్వారా నువ్వు మాతో మాట్లాడావు ప్రభు. అయ్యా నువ్వు మాలో ఉన్నావు, మాతో ఉన్నావు ప్రభు. అయ్యా నిన్ను అనుసరించి మేము నడవలేకపోతున్నాము నాయన. అయ్యా నీ బట్టి నాయన, అయ్యా నీ బిడ్డలుగా మమ్మల్ని నాయన ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా ప్రభు కనికరించిన గొప్ప దేవా నీకు వందనాలు నాయన. అయ్యా నీలాంటి కనికరింపుగల హృదయాలు నాయన అయ్యా మాకు దయచేయమని వేడుకుంటున్నాము ప్రభు స్తోత్రాలు. అయ్యా కనికరించే దేవా నీకు వందనాలు, క్షమించే దేవా నీకు స్తోత్రాలు నాయన నీకు వందనాలు. నీలాంటి మనసులు కలిగి ఉండడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాము నాయన. అయ్యా వచ్చిన ప్రతి బిడ్డతో మాట్లాడావు నాయన. అయ్యా ఈ దినము మా మనసుని ఎట్టి రీతిగా నిలబెట్టుకున్నామేమో నాయన. అయ్యా మీరు లేఖనాల ద్వారా హెచ్చరించారు ప్రభు. అయ్యా ఈ వాక్యం మీద మేమందరము కూడా ప్రభు అయ్యా మా హృదయాన్ని మా మనసును మా స్వాధీనంలో పెట్టుకోవడానికి సహాయం దయచేయండి నాయన. అయ్యా నీ మార్గంలో నడిచే కృపణదైనా అయ్యా మాకు దయచేయమని వేడుకుంటున్నాము ప్రభు నీకు వందనాలు నాయన. అయ్యా బల కార్యక్రమం చదువుతుండగా క్రమంలో మేము ఉంటుండగా ప్రభు నీకు వందనాలు నాయన. అయ్యా పశ్చాత్తాపడే మనసులు మాకు దయచేయండి నాయన. అయ్యా క్షమించే మనసులు మాకు దయచేయండి ప్రభు నీకు వందనాలు నాయన. అయ్యా ప్రేమించే మనసులు మాకు దయచేయమని వేడుకుంటున్నాము నాయన. అయ్యా నీ సన్నిధానంలో నిలబడినప్పుడు మాత్రమే కాదు ప్రభు అయ్యా లోకములో జీవిస్తున్నప్పటికీ కూడా ప్రభు అయ్యా నీ వాక్యము కలిగి మేము జీవించే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాము నాయన. అయ్యా తర్వాత జరగబోయే కార్యక్రమంలో మీరు తోడుగా ఉండడం నాయన. అయ్యా విధేయతలై వచ్చి ఉన్నామేమో ప్రభు విధేయత కలిగి జీవించడానికి సహాయం దయచేయండి నాయన. అయ్యా నేను గత నెల వరకు ఎప్పటి వరకు నాయన ఎవరినైనా గాయపరిచి ఉన్నామేమో, ఎవరినైనా తూటిపోటి మాటలతో మేము చెప్పి ఉన్నామేమో నాయన. అయ్యా ప్రతి మాటకి సమాధానం చెప్పడానికి సహాయం దయచేయండి నాయన. అయ్యా ఒక దినం విమర్శన దినం వస్తున్నా ఉన్నాను నాయన. అయ్యా ఆ విమర్శ దినంలో మేము నిలవబడకూడదు ప్రభు నీ స్తోత్రాలు నాయన. అయ్యా నీ సన్నిధానంలో నిలబడి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా నీ వాక్యానుసారంగా నడిచే కృపను మా అందరికీ దయచేయమని చెప్పబడిన వాక్యం మా హృదయంలో నీరు కట్టి పల్లింపజేయమని ఈ చిన్ని ప్రాంతం మీ ప్రార్థన చేసుకోమని నామములో అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. అలాగే ప్రార్థనలు ఉందాం ప్రియులారా, ప్రార్థనలు ఉందాం. అందరం కూడా ప్రార్థనలు ఉందాం. బలా కార్యక్రమం ఉంది కాబట్టి గడిచిన నెల నుంచి ఈ నెల వరకు చూపుల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, వినికుడు ద్వారా, శరీరం ద్వారా, క్రియల ద్వారా మనము అనేకమైన పాపములు పడిపోయి ఉంటాం. వాటి నుంచి ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ప్రభువా నేను చూపుల ద్వారా పాపం చేశాను, తలంపుల ద్వారా పాపం చేశాను, నోటి మాట ద్వారా పాపం చేశాను, శరీరం ద్వారా పాపం, క్రియల ద్వారా పాపం చేశాను ఒప్పుకుందాం. ఎవరికి వాళ్ళు 2 నిమిషాలు, ఎవరి హృదయాల్లో వాళ్ళు ఒక 2 నిమిషాలు ఎవరి కాళ్ళు ఒప్పుకోండి. ఎవరి కాళ్ళు ఒక 2 నిమిషాలు నన్ను క్షమించిన ఆయన. ఎందుకంటే ఆయన శరీరం, ఆయన రక్తం పరిశుద్ధమైనది. అయోగ్యముగా ఎవరో తీసుకోకూడదు. ఎందుకంటే అయోగ్యం తీసుకున్నట్టయితే దేవుడు చెప్తున్న శిక్షకి అర్హులుగా ఉంటాం. యోగ్యుడిగా నువ్వు తీసుకున్నట్టయితే ప్రభు పరిశుద్ధత నీలోకి వస్తుంది. ప్రభు కృప నువ్వు అనుగ్రహించగలుగుతావు. ప్రభులో నువ్వు నడవగలుగుతూ ఉంటావు, ప్రభులు నిలబడుతూ ఉంటావు. అందుకే నాయన నేను చూపుల ద్వారా పాపం చేశాను, తలంపుల ద్వారా పాపం చేశాను, ఆలోచన ద్వారా పాపం చేశాను, వినికుడి ద్వారా పాపం చేశాను, శరీరం ద్వారా పాపం చేశాను. దయచేసి నన్ను క్షమించండి. జ్ఞాపకం వస్తే ఏం చేసావో నీ జ్ఞాపకం వస్తే నాయన నన్ను క్షమించండి అని చెప్పి ప్రభుని ఒప్పుకోండి. ఎవరి కాళ్ళు ఒక 2 నిమిషాలు ఎవరి కాళ్ళు ఒప్పుకోవాలి. సో ప్రార్థన చేయాలి. ఒప్పుకోలు ప్రార్థన ఎవరి కాళ్ళు ఒక 2 నిమిషాలు, ఒక 2 నిమిషాలు ఎవరి కాళ్ళు ప్రార్థన చేయాలి. మౌనంగా ఎవరు ఉండొద్దు. నీ పాపమును ఒప్పుకున్నట్టయితేనే నువ్వు పరిశుద్ధుడివి. నీ పాపమును ఒప్పుకున్నట్టయితేనే నువ్వు పరిశుద్ధురాలివి. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకొని పశ్చాత్తాపడతా ఉంటావో నీకు వెంటనే శీఘ్రంగా నా దేవుడు స్వస్థత అనుగ్రహిస్తాడు. శీఘ్రంగా దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. శీఘ్రంగా దేవుడు కృప సమృద్ధి నీకు కలుగుతూ ఉంటుంది. నువ్వు ఒప్పుకుంటేనే అటు గొప్ప కృప. అంతేకాదు నా మనసును అణుచుకోలేక నేను పాపం చేశాను, నా మనసును అణుచుకోలేక నేను పాపంలో పడ్డాను, నా మనసును అణుచుకోలేక నాయన నేను అనేకమైన భయంకరమైన స్థితిలో, నా మనసును అణుచుకోలేక నాయన నా స్థితిగతులు మారిపోయి, నా మనసును అణుచుకోలేక నా కుటుంబం చాలా చెదరైపోయింది, నా మనసును అణుచుకోలేక నేను నాయన హేళనరాలుగా మారిపోయింది ప్రభు, నా మనసును అణుచుకోలేక నాయన అందరి దగ్గర నాకున్న కొద్దిగడ్డు గౌరవం పోయింది నాయన. అయ్యా దయచేసి నన్ను క్షమించండి.
నా మనస్సును అంచుకుని కృప దయచేయండి. నా మనస్సును స్వాధీనపరచుకుని కృప దయచేయండి. నా పాపాన్ని క్షమించండి అయ్యా. మీరు దీర్ఘశాంతము గల దేవుడివే అయ్యా. నువ్వు దీర్ఘశాంతము చూపకపోతే మహాపరాక్రమశాలివే నువ్వేంటి ఈ లోకములు ఉండేవాని కాదు ప్రభా. ఎప్పుడో తుడిచికొట్టుకుని వెళ్ళిపోవాడిని, ఎప్పుడో నాయన మట్టి కొట్టుకుని పోయేవాడిని, ఎప్పుడో దుమ్ము వలే దూలిపోయేవాడిని, పడిపోయేవాడిని ప్రభా నాయన. గాలి వెళ్ళి చెదిరిపోయేవాడిని ప్రభా నాయన. కానీ నీ దీర్ఘశాంతం నాయన ఈ రోజున నిలిచోబెట్టింది. నీ దీర్ఘశాంతం నన్ను సజీవులు ఉంచింది. నీ దీర్ఘశాంతం నన్ను రక్షిస్తుంది. నీ దీర్ఘశాంతం నన్ను విసర్జించలేదయ్యా. నీ దీర్ఘశాంతం ఇంకా నాయనా నా మీద నీ మనసు ఉంచింది ప్రభా. అయ్యా నన్ను క్షమించండి ప్రభువా, నన్ను క్షమించండి. ఎవరికాలు ప్రార్థన చేద్దాం. విజయమ్మ గారు శరీరం కొరకు ప్రార్థన చేస్తారు. విజయమ్మ గారు శరీరం కొరకు ప్రార్థన చేయడమ్మా. ప్రభు శరీరం కొరకు ప్రార్థన చేయండి. అందరం ప్రార్థనలో ఉందాం. ఎవరికొరకు ప్రార్థనలో ఉండాలి. అందుని బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఆయా ఏదైనా మాట్లాడాలి ప్రభా. ఆయా నీ గొప్ప నాయన వివరణను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆయా బలాఢ్యుడైన కనుడు కంటే ప్రభా నాయన దీర్ఘశాంతం గలవాడు తండ్రి శ్రేష్ఠుడని చెప్తున్నావు తండ్రి. అందుని బట్టి నీకే స్తోత్రం ప్రభా. ఆయా నాలో మాలో ఈనాడు నాయన దీర్ఘశాంతం లేకుండా ఉంటున్నామేమో ప్రభా. దయతో మమ్మల్ని క్షమించాడు తండ్రి. ప్రతి ఒక్క విషయంలో ప్రభా ఈ దినం మొదలుకుని దీర్ఘశాంతం కలిగేటడానికి సహాయం దయచేయండి నాయన. అయ్యా మా మనస్సును అదుపులో చేసుకోలేకపోతున్నామేమో ప్రభా. నీకు స్తోత్రం అయ్యా ప్రభా. ఈ దినం నుండి నాయన మా మనస్సును అదుపులో పెట్టుకుని ప్రభా నీ సన్నిధిలోనే కాదు ప్రభా ఎల్లవేళలో ప్రభా నీకు దేవులైన విడుదలగా జీవించడానికి సహాయం దయచేయండి ప్రభా. అయ్యా అట్టి ధన్యత మాకందరికీ కలిగి చేయండి ప్రభా. నీకు స్తోత్రం అయ్యా ప్రభు. అయా గడిచిన నెల నుండి ప్రభా ఈ నెల వరకు ప్రభా మాకే తెలియక మేమేమైనా అవిధేయతలో ఉన్నామేమో ప్రభా. అయ్యా మా మనసును కానీ ప్రభా నాయన స్వాధీనపరచుకోలేకపోయామేమో తండ్రి. నీకు వందనాలు. అంతేకాదు కానీ ప్రభా మా చూపు ద్వారా మా వినికిడి ద్వారా ప్రభా మా క్రియల ద్వారా ప్రభా అయ్యా నాయా మాకే తెలియని ఏమైనా అవిధేయతలు మాలో కలిగి ఉన్నాయేమో ప్రభా. వాటన్నిటిని యేసునామములో తొలగించమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు. అయ్యా ఇప్పుడే ప్రతి ఒక్క బిడ్డకి ప్రభు తన అవిధేయతను చూపించి తొలగించుకొని నేను ఆయన నిన్ను క్షమించమని అడిగే కృపను దయచేయండి ప్రభు. అయ్యా నీ బల్లలో చేవేస్తుండగా ప్రభు నీవు పరిశుద్ధుడు కనుక అయా ప్రభు మమ్మల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నావు తండ్రి. నీకు స్తోత్రం. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని ప్రభు పరిశుద్ధపరచమని అడుగుతున్నాను. అయ్యా నీ బల్లలో చేవేస్తుండగా ప్రభు అయ్యా ప్రతి బిడ్డని నాయన ప్రతి అనారోగ్యత నుండి నాయన స్వస్థత కలిగి చేయండి ప్రభా. ప్రతి అవిధేయత నుండి నాయన స్వస్థత దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క అయ్యా ప్రభు మా ప్రతి ఒక్క ఇబ్బందుల నుండి కూడా నాయన తొలగించి